తెలంగాణలో కులగణన జరుగుతుంది, ఒక హడావుడైతే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉందని సోదరులు శ్రవణ్ చెప్తున్నారు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ నిజంగానే చూపిస్తున్నారు కూడా. ఇందులో చూస్తే గమనిస్తే ఇది పెద్దదే అక్క ఇష్యూ. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఈ బుక్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఈ బుక్ ఇచ్చామని చెప్తుంది ప్రభుత్వము. ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు ఈ బుక్ ఇచ్చామంటారు. సేమ్ ప్రభుత్వం కొట్టించిన బుక్కే. దీంట్లో ఏం చేసిర్రు, హిందువులకు ఒక కోడ్ ఇచ్చారు. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది కదా, కానీ అదే ఈ కొత్త బుక్ లో ఆ కోడ్ 2 ముస్లింలకు ఉంది. ఒకవేళ సర్వే చేసిన వాళ్ళు కింద ఎన్యూమరేటర్స్ అంతా హై స్కిల్డ్ కాదు. వాళ్ళు ఇప్పుడు 90కి వస్తారు, 90 రాలేదు మా ఇంటికి, 90కి వస్తారు, నీ మతం ఏంటి అని అడుగుతారు. నేను హిందూనే కాబట్టి హిందూ అని చెప్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎన్యూమరేటర్ అంట, నేను ఈ బుక్ తీసుకుని వచ్చిన, ఈ బుక్ తీసుకొచ్చిన తర్వాత మిమ్మల్ని అడిగిన హిందూ అని అనగానే ఏం చేస్తారు, మీ పేరు కింద కోడ్ 2 ఇస్తాడు. అయిపోయింది కదా, ఈ బుక్ పక్కన అయిపోయింది. నేను ఇంకో ఎన్యూమరేటర్ నా దగ్గర ఈ బుక్ ఉంది, మీరు అప్లోడ్ చేస్తున్నాం, మీ డేటాను ఆన్లైన్ చేస్తున్నాను. నేను ఈ బుక్ లో కోడ్ తీసుకుంటున్నా. ఈ కోడ్ లో తీసుకుంటున్నప్పుడు కోడ్ 2 ఉంది మీ పేరు దగ్గర. అరే వీళ్ళు కోడ్ 2 అంటే దేవికా రెడ్డి గారి పక్కన 2 ఉంది కాబట్టి ఏ మతం అంటే ఇస్లాం అన్నాడు. సో మీ పేరు ఏ విధంగా మారుతుంది? సేమ్ ఇది ఇక్కడ క్యాస్ట్ ఉంది చూడండి, సేమ్ దీని పక్కన మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీలకు ఓసీలకు ఏం కోడ్ ఉంది, ఓసీలకు కోడ్ 5 ఉంది. దీంట్లో ఇది దీంట్లో ఏముంది, ఓసీలకు కోడ్ 4 ఉంది. బేసికల్ అంటే ఓసీలు బీసీల కింద మారుతున్నారు కదా, అంటున్నారా లేదా? సో ఇటువంటి ప్రామాణికం లేనటువంటి సర్వే తోటి ఏం డెసిషన్ తీసుకుంటుంది గవర్నమెంట్? అంతేకాదు దీంట్లో రకరకాల సర్వే చేస్తుంది. ఇది ఏ దేశం అన్న రాష్ట్రంలో మా ఫ్రెండ్స్ అందరూ ఇటువంటి మీరు ఇక్కడ వివరాలు ఇంకా మా వరకు రాలేదు. ఇక ఇది చూడండి, ఇతర దేశం అయితే పేరు రాయండి. యూకే, యూరోప్, మీరు వేరే దేశంలో అయితే మీరు సర్వేలు అసలు ఎందుకు ఇన్ఫార్మేట్ చేస్తారు? మీ అప్పులు ఎంత? ఇక్కడ చూడండి, మీరు ప్రజాప్రతినిధులు అయితే మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా, కంప్యూటర్ ఉందా? ఇంతకన్నా ఘోరం మీరు ఈరోజు ఒక చాలా గొప్ప, చాలా డేంజరస్ విషయం మీకు చూపిస్తాను. ఇప్పుడు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీజేపీ గవర్నమెంట్ వస్తే రిజర్వేషన్లు తీసేస్తాం అని చెప్పి మాట్లాడేది కదా. ఈ రోజు మరి ఈ కులగణన ఈ డేటా అంతా కూడా మేము రిజర్వేషన్ల కోసం వాడతామని ప్రభుత్వం చెప్తుంది కదా. ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకుంటున్నారు, మీరు చదువుకునేటప్పుడు ఉద్యోగం కోసం మీరు రిజర్వేషన్ తీసుకున్నారా, చదువుకున్నప్పుడు రిజర్వేషన్ తీసుకున్నారా? ఈ డేటా తీసుకుంటుందంటే వీళ్ళకి రిజర్వేషన్ తీసేస్తారా? అంటే రిజర్వేషన్ ఇది తీసుకోలేదు. దీంట్లో మీరు దీంట్లో డేటా తీసుకుని నేను అనేది ఏంటంటే ఈ డేటా స్పెసిఫిక్ గా తీసుకునేది ఏ పర్పస్ కోసం తీసుకుంటుంది అంటే రిజర్వేషన్ తీసేస్తారా? వీళ్ళకి ఏం వర్తింపజేది? ఈ డేటాతో ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది? ఇది నా క్వశ్చన్ స్ట్రైట్ గా. అంటే మీరు ఆల్రెడీ చదువులో మీరు రిజర్వేషన్ తీసుకున్నారు కాబట్టి మీకు నో రిజర్వేషన్, మీకు ఉద్యోగంలో తీసుకున్నారు మీరు రిజర్వేషన్ తీసుకున్నారు అని అంటుందా? అంతే. అంటే ఏ క్యాస్ట్, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అంటే హిందువులకి మళ్ళా క్యాస్ట్ మీరు ఏ కులం అడుగుతారు, క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ అడగరా? ఇప్పుడు ఏమైతుంది అక్క దీంట్లో దీని వెనుక కారణం కూడా చెప్తా. నేను ఆరోపణ స్ట్రైట్ గా ఇది విదేశీ కుట్ర, అంటే ఫారెన్ ఫండెడ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దీంట్లో స్లీపర్స్ యాక్టివిటీస్ ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సింపుల్, ఇప్పుడు మీలాంటి ఇప్పుడు 10 మంది సర్వేయర్లు వెళ్ళినప్పుడు 10 మందిలో ఒకరు ఇద్దరు ఇటువంటి బుక్ యాక్చువల్లీ తీసుకెళ్లాల్సింది ఇది, కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది ఇది. ఇద్దరు చాలా మందికి 2 బుక్లు ఉన్నాయి. కొంతమంది దీంతో చేస్తున్నారు, కొంతమంది దీంతో చేస్తున్నారు. కన్ఫ్యూజ్ గా చేస్తున్నారు, వాళ్ళకి క్లారిటీ లేక. దానివల్ల ఏమవుతుంది, హిందువులు పాపులేషన్ తగ్గుతుంది, ముస్లింల పాపులేషన్ పెరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు, ముస్లింల పాపులేషన్ పెరిగింది కాబట్టి మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి తీసుకొస్తాం. ఇది చిన్న విషయం కాదు. చూపేదా మీకు బుక్ చూపేదా? మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ రాస్తున్నాడు, డైరెక్ట్ ఆన్లైన్ కూడా చేస్తారు కదా. మీరు చెప్పిన డేటా పేపర్ మీద రాస్తున్నారు, ఈ పేపర్లు అంతా మళ్ళీ ఆన్లైన్ చేస్తున్నారు. ఎంత ఎర్రర్ ప్రోన్ ఇష్యూ. కోడ్ ఇప్పుడు నేను హిందూ అని చెప్పినప్పుడు ఇక్కడ 2 చూపించిందంటే మీకు ఆన్లైన్ చేసేస్తే అక్కడ రావాలి. వాళ్ళు చేసి వాళ్ళ కుట్ర అదే.
2 ఎందుకంటే పెట్టినారు కదా. మీ దగ్గర ఈ బుక్ తీసుకొని వచ్చి ఒకవేళ వాడు కోడ్ వేసుకున్నాడు అనుకోండి, ఉమ్, దాని ప్రకారం మీరు 2 ఇస్తారు కదా. అవును. నేచురల్ గా ఆన్లైన్ చేసినప్పుడు ఏ బుక్ చూస్తాడు, ఈ బుక్ చూస్తాడు కదా. అంటే ఆన్లైన్ చేసినప్పుడు ఇదే చూస్తున్నారా? ఇదే చూస్తాడు. లేటెస్ట్ బుక్ ఇదే కదా, ఇదే చూస్తాడు కదా. అదే కదా గవర్నమెంట్ చెప్పేది, అదే ఇదే బుక్ చూస్తుంది. ఇప్పుడు ఇది అసలు మార్పుకు కారణం ఏంటి? రెండు ముందు అదే, రెండోసారి ఇదే నేను పెట్టారు, ఇంకో సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. ఇంకో సింపుల్ లాజిక్. ఇప్పుడు ఇది ఎందుకు ఇది మాత్రం ఇది ఉంచకుండా ఇప్పుడు దీంట్లో క్లియర్ గా ఉంది ఏ మతం లేదు, హిందూ ఇస్లాం అని ఉంది, మళ్ళీ ఇదెందుకు తెచ్చినట్టు అని నాకు డౌట్. కరెక్ట్. దానికి వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే మేము దీంట్లో కొన్ని డేటాని అడిషన్స్ చేస్తాము, డిలీషన్స్ చేస్తాము అని అన్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్లీ సాఫ్ట్వేర్ లో ఒక స్టాండర్డ్ టర్మ్ ఉంటుంది, స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. ఏ సాఫ్ట్వేర్ అని చేసేటప్పుడు డేటాబేస్ లో మాస్టర్ టేబుల్స్ ఉంటాయి. ఏం చేస్తారంటే మతానికి ఒక టేబుల్, మాస్టర్ టేబుల్ వేస్తారు. హిందువులకు 1, ముస్లింలకు 2, క్రిస్టియన్లకు 3. నువ్వు కొత్తది యాడ్ చేయాలనుకున్నావు ఏం చేస్తారంటే 4th ప్లేస్ లో యాడ్ చేస్తారు. దానివల్ల ఏమైందంటే 1, 2, 3 మారవు, 4 ఒకటే మారుతుంది. కానీ వీళ్ళు ఏం చేసారు, 1 టాప్ లో పెట్టారు అనుకోండి, ఏమవుతుంది 2, 3, 4 కూడా మారిపోతాయి. అంతే కదా, దాని అర్థం అంతే కదా. అసలు ఇది కొత్త బొక్క, ఇది కొత్త బొక్క, ఆన్సర్ ఎవరు చెప్తలేదు. దీనిపైన నేను ఇప్పుడు నిన్న నుంచి కూడా దీనిపైన అనేక మంది దృష్టికి తీసుకొచ్చా, ట్వీట్ కూడా చేశాను ముఖ్యమంత్రి గారి దృష్టికి. కమిషనర్ జిహెచ్ఎంసీ పోయా, కమిషనర్ గారు లేదు, జిహెచ్ఎంసీలో అసలు పట్టించుకునే దిక్కు లేదు, కమిషనర్ లేడు అక్కడ, కంప్లైంట్ చేద్దామని వెళ్ళిన. సో లేకపోవడం కొత్తప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఉన్నటువంటి నెక్స్ట్ ఆప్షన్ మీరే, మీరు మీడియా ద్వారా ప్రజల దృష్టి తీసుకొచ్చి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేసే ప్లాన్ చేస్తున్నా. దానికి మా శివప్రసాద్ గారు కూడా ఫోన్ చేసిన అడ్వకేట్ గారు, వారు నేను ఏదో యాక్టివిటీలో ఉన్నారు బేసికలీ. సో వారు ఈరోజు రంగా టైం తీసుకుని ట్రాక్ చేయాలి కాబట్టి దీంట్లో 100% పిఎల్ వేస్తాం. మీరు చూస్తున్నారు క్లియర్ గా, ఎందుకంటే నాకు మా వరకు రాలేదు ఇంకా సర్వేస్. ప్రజాపాలన కూడా అంతే జరిగింది. అదే కదా, ఇది రెండు, ఇదేమో ముందు ఇచ్చారంట, ఏదో చేంజెస్ అని పెట్టారంట. ఇది అంతా చాలా గందరగోళంగా అయితే ఉంది, మనకి ఈజీగా తెలుస్తుంది. ఈ కోడ్ ఇదేది పేజ్ నెంబర్ 6. ఇది చూడండి, అసలు హిందూ ఏ మతం లేదు అని ఇక్కడ మా హిందూ కోడ్ 2 వచ్చింది. ఇది ఫైనల్ అంటున్నారు. ఇక్కడ 2 వచ్చేసరికి ఇస్లాం ఉంది. అంటే దీని ప్రకారం క్యాస్ట్ కూడా అంతే. చూడండి అసలు ఇదిగోండి, ఓసీ ఇక్కడేమో 4 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. చాలా గందరగోళంగా ఉంది అసలు. మరి ఎందుకు అంటే ఇప్పుడు ఏదో ఒక బుక్ పెట్టాలి మార్కెట్ లో. ఇలాంటి ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, నాకు 2 దొరికినాయి. ఇప్పటివరకు దాదాపు 3 రోజులు అయిపోయింది కదా ధరణ మొదలు పెట్టి. అంటే ఆ డీటెయిల్స్ అన్నిట్లో మరి ఇలాంటి అవకతవకలంతా గందరగోళమే కదా. ఇప్పుడు కూడా కరెక్ట్ దీనిపైన వివరణ ఎవరు ఇస్తలేదా? ఎందుకంటే వీళ్ళు అంటుంది పర్టికులర్ గా కులగణన, మిగతా కాదు. ఇప్పుడు మనకు ఇంతకుముందు జరిగింది రకరకాల అంటే సోషియో ఎకనామిక్ సర్వేస్, ఇలాంటి ఆర్థిక సర్వేలు, ఇలాంటి 3 సర్వేలు జరుగుతున్నాయి. ఇది వాళ్ళు పర్టికులర్ గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నది. సరే సామాజిక ఆర్థిక విద్య ఉంది కానీ కులాన్ని మెన్షన్ చేశారు ఇక్కడ. కుల సర్వే ఉంది కాబట్టి కులము అంటే మతం కూడా వస్తుంది కదా. మరి హిందూ మతంలోనే ఎక్కువ కులాలు ఉంటాయి కదా. మరి కుల సర్వే అన్నప్పుడు చాలా గందరగోళం ఉంటుంది. ఇంకోటి ముస్లిమ్స్ లో కూడా ఈ కొన్ని కులాలు ఉంటాయి, వాటి ప్రస్తావన ఎక్కడ లేదు. క్రిస్టియన్స్ లో కూడా క్రిస్టియన్స్ మతం మారిన వాళ్ళు బీసీసీ లో రావాలి, ఓసీలో మతం మారిన బీసీసీ లో వస్తారు, ఎస్సీ ఎస్టీల మతం మారిన బీసీసీ లో రావాలి. కానీ వాళ్ళు అవే కులాల మీద అది నిజంగా చాలా గందరగోళంగానే ఉంది. అది లేదు మరి దీంట్లో మీకు క్రిస్టియన్స్ ఇక్కడ ఎస్సీలో కన్వర్ట్ ఎస్సీ గాని వేరే వాళ్ళు గాని బీసీసీ లో అది క్లారిటీ ఇక్కడ తీసుకోవాలి. దీనిపైన అయితే అంటే ఒక రాజకీయాలే కాదు, సాధారణ పౌరులు కూడా అడగాల్సిన అవసరం అవుతుంది. సామాన్యులకు కూడా ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ అడగాలి, సమాధానం చెప్పాలి. ఆ బాధ్యత జవాబుదారీతనమైతే ప్రభుత్వానికి ఉంటుంది, ముఖ్యమంత్రి సహా అందరికి అధికారులకు ప్రభుత్వానికి అయితే ఉంటుంది. మరి అదే ఒక విషయం మీ ద్వారా చెప్పాను. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ రేజ్ చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలి, వివరణ. ఒక ప్రజాప్రతినిధి నాకు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను కమిషనర్ దగ్గర పోయినా, మా డీసీ దగ్గర పోయినా, మీడియాలో పోతున్నా, చెప్తున్నా. బాధ్యత అంటే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఇది పక్కన పడేసి మంత్రి గారు బెదిరింపుల బాధ్యత, నోటోరియస్ లీడర్స్ అంటే వీళ్ళ మీద కేసులు వేస్తాం. ఇంటెలిజెన్స్ వాళ్ళు అంతా నా ఇంటికి వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చి వచ్చేసి ఫోటో తీసుకుని ఆఫీసర్లు అంటే ఎక్కడ దొరికితే విని ఎట్లా జైలు పంపించాలా క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు సకల ప్రజాపాలన కూడా అంతే కదా, తీసుకున్న ఫ్లైఓవర్ల కింద పడేసి ఇలాంటి జర్నలిస్టులకి ఎంతో మందికి అన్యాయం జరిగింది, అవునా కదా. అంటే ప్రశ్నిస్తే మేము కేసులు వేస్తాం, జైల్లో పంపిస్తాం అంటే ఇది కరెక్ట్. ఇప్పుడు నడుస్తున్న ఇది ఇప్పుడు కరెంట్ ఇష్యూ కాబట్టి కొంచెం సీరియస్గానే అందరూ ఆలోచిస్తే మంచిది. మీరు వివరాలు ఇచ్చినప్పుడు కూడా ఇంటింటికి వీళ్ళు వస్తున్నారు కదా, జాగ్రత్తగా చూడండి, దీని మీద క్లారిటీ తీసుకోండి. అప్పుడు మాత్రమే వివరాలు కానీ ఇతర వివరాలన్నీ ఇస్తేనే మంచిది.
ఎందుకంటే ఆ జనాల నుంచి సామాన్యుల నుంచి ఒత్తిడి వచ్చి సామాన్యులు మనం ప్రశ్నిస్తేనే వాళ్ళు ఆలోచిస్తారు ఏంటి అని. అంటే ఆలోచించడం కాదు, కావాల్సుకుని చేసినట్టు అర్థమవుతుంది ఇక్కడ క్లియర్గా. క్లియర్గా తెలుసు. లేకపోతే కింద పెట్టేవాడు కదా, అంటే ఆ డేటా కోడ్ ఆల్టర్ కాకుండా డిజైన్ చేసేవాడు. కోడ్ ఆల్టరేటెడ్ చేసినట్టు డెలిబరేట్. మీరు చూడండి దేశంలో ఇదే ఇప్పుడు ఇదే ఫేజ్ లో ఇతర దేశాలు ఉన్న దగ్గర ఇతరములు ఇక్కడ పెట్టినాక లాస్ట్ లో పెట్టారు. చూస్తే ఇతరములు లాస్ట్ లో పెట్టారు, కానీ అక్కడ చూస్తే టాప్ లో పెట్టారు. మీకు లాస్ట్ లో పెడితే ఏమైతే అపెండింగ్ అంటారు దీన్ని, కానీ ఇన్సర్షన్ అంటారు సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ లో. ఇన్సర్షన్ ఇస్ ఎ ప్రాబ్లం, అపెండింగ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే అపెండింగ్ ఉన్నప్పుడు ఏమైతే మీద కోడ్స్ మారవు, కొత్త దానికి కొత్త కోడ్ వచ్చేస్తుంది. మీరు చేర్చడం వల్ల అన్ని కోడ్ మారుతుంది. ఈ సింపుల్ లాజిక్ అయితే ప్రభుత్వానికి ఐఏఎస్ ఆఫీసర్లకు ఐపీఎస్ ఆఫీసర్లకు అర్థం కాలేదు అనేది నాకు అర్థమవుతుంది. చాలా సింపుల్ క్వశ్చన్. సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం అందరూ. చూద్దాం మీరైతే ఫైట్ చేస్తున్నారు. గ్రేట్ అన్న. ఒకసారి ముఖ్యమంత్రి గారు నన్ను జైలు తీసుకెళ్తానికి మీరు కూడా రికమెండ్ చేయండి. అని మళ్ళా దొరికితే ముఖ్యమంత్రి గారు పోలీసులు కలిసి నన్ను మొన్ననే ముచ్చాలమ్మ టెంపుల్ కేసులో మరి లాఠీ చార్జ్ చేయొద్దని అడిగినందుకు ఏ కారణం లేకుండా 307 అటెంప్ట్ మర్డర్ పెట్టారు. అంతకుముందు ఎంఐఎం శోధించినందుకు జడ్జి కూడా జైలు పంపించారు. మరి ఇప్పుడు కూడా ఇంకో కేసు పెట్టద్దు, మీరు చేయాలి సవరించండి. అంటే ప్రభుత్వం అదే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి మైండ్ సెట్ అట్లుంది. ఏంటంటే దీన్ని సవరించాలని ఆలోచన లేదు. అరే అడిగింది కదా ఆన్సర్ చేద్దామని లేదు, ఆన్సర్ చెప్పేటోడు లేడు. అడిగింది కదా జైలు పంపిద్దాం. బాగుంటది కదా, మీ పోరాటానికి అర్థం ఉంటది. అది అడిగి కోరుకుందాం.